హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టుడే ఇస్ ద గ్రేట్ డే, రైట్? సో చాలా రోజుల తర్వాత మళ్ళీ లైవ్ రావడం జరిగింది, ఫేస్బుక్ లైవ్. సో రియల్లీ వెరీ హ్యాపీ అనమాట. ఎందుకంటే ఈరోజు మన ఇండియా వైడ్గా మరి మన ఏపీ తెలంగాణలో అయితే జనరల్ ఎలక్షన్స్ అనమాట 2024 సాధారణ ఎన్నికలు మరి ఈరోజు పోలింగ్ జరగబోతున్నాయి. సో నేనైతే నా ఓటు హక్కు వినియోగించడానికి బయలుదేరాను. సో నా ఓటు హక్కుని వినియోగించడానికి రెడీ అయ్యాను. సో జనరల్గా చిన్న చిన్న కారణాలతో కూడా కొంతమంది ఈ ఓటుకి స్కిప్ అవుతుంటారు. ఒక 60% మాత్రమే ఓటింగ్ పోల్ అవుతుంది, 60-70%. మిగతా 30% 40% దాకా ఓటింగ్ పోల్ అవ్వట్లేదు అనమాట. వాళ్ళు ఓటు వేయకుండానే ఉంటున్నారు చిన్న చిన్న కారణాలతో. కొంతమంది వెళ్ళి క్యూలో నిలబడాలా అనే ఉద్దేశంతో కూడా ఓటింగ్కి హాజరు కాకుండా ఉంటారు. కొంతమంది ఈ రాజకీయ నాయకుల పైన విరక్తితో ఆ పార్టీకి ఈ పార్టీకి ఏ పార్టీ ఆయన నాకేం చేశారని అట్లా కూడా నెగిటివ్గా ఫీల్ అయ్యి ఓటు వేయకుండా ఉంటారు. బట్ నేనైతే అట్లా కాదనమాట. సో ఓటు అనేది నా హక్కు, మనందరి ప్రాథమిక హక్కు అనమాట. అది ఓటు ఎవరిని, ఏ రాజకీయ పార్టీని, ఏ నాయకుడిని ఎంచుకోవాలనేది మన యొక్క ఆలోచన విధానం, మన దృక్పథం పైన ఆధారపడి ఉన్నది. ఎవరికైనా ఓటు వినియోగించవచ్చు, బట్ వేయటం మాత్రం పక్కాగా ఉంటుంది. సో మన అందరి ప్రాథమిక హక్కులు చాలా ఇంపార్టెంట్ అనమాట మన వాక్ స్వాతంత్రం హక్కు. సో ఈ హక్కు వచ్చింది అంటే దేనికోసం వచ్చిందంటే మనందరం ఇక స్వతంత్ర భారతదేశంలో అందరం ఇండిపెండెంట్గా ఉంటున్నాం అనే ఆలోచన విధానంతో వచ్చిందనమాట. మరి మంచి రాజకీయ నాయకుడిని ఎంచుకోవాలి అంటే చదువుకున్న విజ్ఞులు ఎవరైతే మేధావులు ఉన్నారో అలాంటి వాళ్ళు ఈ ఓటు హక్కుని ఖచ్చితంగా వినియోగించుకోవాలి. బయట రకరకాల మనుషులు కొంతమంది ఓటుకి నోటు తీసుకొని కూడా వాళ్ళు ప్రలోభాలతో ఓట్లు వేస్తుంటారు. బట్ చదువుకున్న వాళ్ళేమో ఓటింగ్కి కొంతమంది దూరం అవుతూ ఉంటారు. విజ్ఞులు కొంచెం ఆలోచన పడతారు. సో అలా చేయడం బట్టి సరైన నాయకుని ఎంచుకోలేరండి. అంటే మెజారిటీ పీపుల్స్ రాంగ్ వేలో ప్రలోభాలకు వెళ్ళిపోయి రాంగ్ పద్ధతిలో ఒక మంచి వ్యక్తిని కూడా చూసుకోకుండా డబ్బులు ఎవరిస్తే వాళ్ళని ఎంచుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఎలక్షన్స్లో మాత్రం అలా కాకుండా ఈ డబ్బు కోసం ఓటేసే పద్ధతి మారి ఎవరైతే మంచి నాయకులు ఉన్నారో, మంచి వ్యక్తులు ఉన్నారో అలాంటి వ్యక్తుల్ని ఎంచుకునే విధంగా మరి ఈ యొక్క ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఓటేయాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా నా సేఫ్ షాప్ కుటుంబ సభ్యులందరూ. సో ఈరోజు మార్నింగ్ జూమ్ కూడా ఆర్గనైజ్ చేయలేదు నేను, ఎందుకంటే ప్రతి ఒక్కరు వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కు మనందరం హక్కు అనమాట, ప్రాథమిక హక్కుల్లో. సో మార్నింగే బయలుదేరి వెళ్ళి కొంచెం లైన్లు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి స్టార్టింగే వెళ్ళి ఉంటే బెస్ట్గా ఉండేది అనమాట. వెళ్ళిపోయి ఓటు హక్కు వినియోగించుకోండి. సో నేను 2019 ఎలక్షన్స్ అప్పుడు అంటే నాకు ఈ 2024 ఎలక్షన్స్ కొంచెం స్పెషల్ అనమాట. యాక్చువల్లీ ఇంతకుముందు ఎలక్షన్స్ కంటే నేను మొట్టమొదటిగా 2004 ఎలక్షన్స్లో యాక్చువల్లీ నాకు మొట్టమొదటి ఓటు హక్కు వచ్చింది. సో ఆ టైంలో నేను ఓటు హక్కుని వినియోగించుకున్నాను. సో అప్పుడు నేను బీటెక్ చదువుతున్నాను అనమాట. బీటెక్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఫస్ట్ ఓటుని పోల్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత 2009 అండ్ 2014 ఎలక్షన్స్లో మాత్రం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. అది ఎందుకంటే 2009లో నేను ఇంజనీరింగ్ కాలేజీలో మరి లెక్చరర్గా ఉన్నాను కాబట్టి చుండ్రంగా కాలేజీలో. సో అప్పుడు 2009 అండ్ 2014 రెండు కూడా అక్కడ ఉండగానే పోలింగ్ ఆఫీసర్స్ పిఓ పోలింగ్ ఆఫీసర్గా నాకు 2009లోనేమో రేపల్ల కాన్స్టిట్యూషన్లో
మంచిపాలెం దగ్గర నాగాపాలెం ఇది ఉంది, నాగాలంక. ఎస్. సో ఆ లంక గ్రామంలో నాకు అక్కడ ఫస్ట్ ఎలక్షన్ డ్యూటీ పోలింగ్ ఆఫీసర్గా వచ్చింది. సో అక్కడ చక్కగా విధులు నిర్వర్తించాను. సో ఆ తర్వాత 2014లో మళ్ళీ పోలింగ్ ఆఫీసర్గా వినుకొండ దగ్గర ఉప్పలపాడు గ్రామంలో. సో అక్కడ నేను 2014లో పోలింగ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తించాను. మళ్ళీ 2019లో నేను సేఫ్ షాప్లో ఆల్రెడీ వేరే టీంలో జాయిన్ అయి ఉన్నాను కాబట్టి అప్పుడు నేను ఎలక్షన్ డ్యూటీస్కి వెళ్ళలేదు. సేఫ్ షాప్ అనే దాంట్లోనే ఉన్నాను. అప్పుడు ఓటు వేయడానికి వచ్చాను. బట్ అప్పటికి ఇప్పటికి వేరియేషన్ ఏంటంటే 2019 ఎలక్షన్స్ టైంకి నేను యాక్చువల్లీ కారు అప్పుడే కొన్నాను అనమాట. అంటే అప్పుడే స్టార్టింగ్. నేను మార్చి 16న కారు కొన్నా. 2019 మార్చి 16న కారు కొన్నాను. కారు కొనేసి వెళ్ళి ఇట్లా ఇదే కారులో వెళ్ళి ఓటు వేయడం జరిగింది అనమాట. అప్పుడు స్టార్టింగ్ కదా కారు కొనడం, చాలామంది నేను సేఫ్ షాప్లో కారు కొన్నానంటే ఎలా ఫీల్ అయ్యారంటే ఇదేదో ఈఎంఐలో తెచ్చుంటాడులే, ఎంతకాలం నడుపుతాడులే, ఏం చేస్తాడులే అన్నట్టుగా ఆలోచించుంటారు బహుశా నేను అనుకోవడం అయితే. బట్ ఇప్పుడైతే 1,00,000 కిలోమీటర్లు దాటిపోయింది అనమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. 1,00,000 కిలోమీటర్లు దాటిపోయిందండి. కనిపిస్తుంది కదా మీ అందరికీ. రీడింగ్ ఈ 5 ఇయర్స్లో స్పాన్లో, అది కూడా కరోనా టైం 2 ఇయర్స్ వచ్చింది. ఇలాంటి కరోనా టైంలో కూడా చూసారు కదా ఎంత రీడింగ్ చేస్తుందో. క్లియర్. సో ఈ విధంగా ఇన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసినంటే దాని యొక్క కారణము సేఫ్ షాప్లో ఉన్నాం కాబట్టి అంత కిలోమీటర్ ట్రావెల్ చేశాను. ట్యాంక్ పెట్రోల్ కూడా ఫుల్ ఉంది. చూసారు కదా పెట్రోల్. బైక్ పెట్రోల్ ఫుల్ ఉండేది కదా నాకు. ఇప్పుడు కారుకి పెట్రోల్ ఎట్లా ఉంది, ట్యాంక్ ఫుల్. కనిపిస్తుందా లేదా? ట్యాంక్ పెట్రోల్ ఇప్పుడు కార్ ట్యాంక్ అంతా ఇప్పుడు ఫుల్ ఉంటుంది అనమాట. సో ఇలా మెయింటైన్ చేయడానికి కారణం సేఫ్ షాప్ అనమాట. ఈ 5 ఇయర్స్లో చాలా హార్డ్ వర్క్ చేసామండి. అంటే యాక్చువల్లీ స్టార్టింగ్ 2019లో వేరే టీంలో బాగా హార్డ్ వర్క్ చేసాము. బట్ ఫెయిల్ అయ్యాము కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. బట్ 2019 ఆగస్టు 19 నుంచి కొత్త టీంలో స్టార్ట్ అయిన నుంచి ఇంకా అక్యూరసీగా వర్క్ చేయడం జరిగింది. సో అలా 20, 21, 22 ఈ టైము కరోనా సిచ్యువేషన్ నడిచింది. 2 ఇయర్స్ 2021 కంప్లీట్గా 2 ఇయర్స్ బాగా కరోనా టైం నడిచింది. అయినా కూడా అలుపు ఎరగకుండా వర్క్ చేస్తూ ఉన్నాం కాబట్టి సో ఈరోజు 23, 24 కల్లా, సో ఈరోజు 2024 ఈ టైం కల్లా ఇప్పుడు ఓపెన్ అయిపోయి డైమండ్కి దగ్గర ఉన్న ఇంకో 3 monthsలో డైమండ్ కూడా ఫినిష్ డైమండ్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు ఫ్రెషర్ లీడర్గా ఓటు వేయడానికి వెళ్ళిన ఈరోజు డైమండ్ పొజిషన్తో చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ కాల్డ్ సేఫ్ షాప్. 5 years స్పాన్లో, 5 సంవత్సరాల స్పాన్లో చాలామంది నాలాగా వేరు జాబుల్లో చేయి ఉంటారు, వేరు పనుల్లో చేయని అంటారు. మరి 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏమి ఎదిగారో నాకైతే తెలియదు. కానీ ఈ 5 సంవత్సరాల్లో నా లైఫ్ అయితే పూర్తిగా చేంజ్ అయిపోయింది. అప్పుడు నా దగ్గర మొబైల్ నార్మల్ ఉండేది. ఇప్పుడు మీతో నేను లైవ్లో మాట్లాడుతున్న మొబైల్ యాపిల్ మొబైల్, ₹1,00,000 మొబైల్. మరి చూడొచ్చు సేఫ్ షాప్లో ఉన్నాను కాబట్టి ఈరోజు గ్రోత్. కార్ ఇప్పుడు ఇంతకుముందు ఇది 5 years ఈఎంఐ కోసం తీసుకున్నాను. ఈరోజు ఓన్ కార్ అయిపోయింది. అంటే 10 లక్షల కార్ సొంతం అయిపోయింది. క్లియర్. ఈఎంఐలన్నీ క్లోజ్. ఇంతకుముందు సొంత ఇల్లు లేదు, ఈరోజు సొంత ఇల్లు, ఓనర్, ఓన్ హౌస్, ఓన్ ఫ్లాట్. 80 lakhs పెట్టి మరి ఫ్లాట్ తీసుకుంటుంది. సో అదేవిధంగా ఇంతకుముందు సేఫ్ షాప్లో నేను జాయిన్ అయినప్పుడు అప్పుడు వేరే టీంలో కొంచెం గజిబిజుకుంటూ ఉండేది. బట్ ఈరోజు నా టీం స్టాండర్డ్ అయిపోయింది. 7,000 టీం వచ్చింది. అందులో ఒక 400-500 మెంబర్స్ స్ట్రాంగ్ లీడర్స్ ఏర్పడ్డారు. 100 నుంచి 200 దాకా సిస్టమ్ ఫాలోవర్స్, పర్మనెంట్ కోర్ లీడర్స్ ఏర్పడ్డారు.
సో ఇదంతా కూడా నా ఆస్తిగా నేను ఫీల్ అవుతున్నాను. సో కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఈ 2024 ఎలక్షన్స్ టైంలో మళ్ళీ ఇప్పుడు మీకు లైవ్ ఇవ్వటం గల కారణం ఏంటంటే ఇది ఒక రిమైండర్ కోసం అన్నమాట. ఫ్యూచర్లో మళ్ళీ రిమైండర్ అవుతుంది. ఈ యొక్క వీడియో రేపు 2029 ఎలక్షన్స్ టైంకి మళ్ళీ చూపిస్తాను. నేను పక్కన గ్యారెంటీ ఇస్తాను, డౌట్ లేదు అందులో. అప్పటికి నా ద్వారా తక్కువలో తక్కువ కనీసం ఈ 5 yearsలో ఒక 200 మెంబర్స్ డైమండ్స్ అయిపోతారు. ఎంతమంది వస్తారండి? 200 మంది సింపుల్గా డైమండ్స్. నా లెఫ్ట్లో నుంచి 100 డైమండ్స్, రైట్లో నుంచి 100 డైమండ్స్, 200 మెంబర్స్ డైమండ్స్ సింపుల్గా అయిపోతారు. అండ్ నేను యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ అయిపోతాను. యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ ఏదైతే టాప్ పొజిషన్ ఉందో సేఫ్ షాప్లో టాప్ పొజిషన్ నేను రీచ్ అవుతాను. ఇప్పటి వరకు మరి డైమండ్ అంటే ర్యాంక్ 11 దాకా నేను టచ్ చేస్తున్నట్టు, 11 లెవెల్ దాకా. సో అక్కడ నుంచి 18 లెవెల్స్ అంటే ఇంకా 11 నుంచి 18 ఇంకా 7 లెవెల్స్ ఉంటాయి అనమాట. ఈ 5 yearsలో ఖచ్చితంగా ఆ 7 లెవెల్స్ కూడా టచ్ చేస్తాను. టాప్ పొజిషన్ ఏదైతే ఉందో యూనివర్సిటీ దాకా టచ్ చేసి, సో నా కింద 200 మెంబర్స్, నా లెఫ్ట్ నుంచి 100 డైమండ్స్, రైట్ నుంచి 100 డైమండ్స్, 200 మెంబర్స్ చేస్తానని మీ యొక్క లైవ్ సాక్షిగా, మీ అందరు సాక్షిగా, ఫేస్బుక్ ఫ్రెండ్స్ సాక్షిగా నేను కమిట్మెంట్ ఇస్తున్నాను. మొన్నే 3వ తారీఖున మే 3న నాకు లేజర్ ట్రీట్మెంట్ జరిగింది. సైట్ ఆపరేషన్ జరిగిందన్నమాట. కొంచెం ఈ బ్లాక్ కలర్ జోడింగ్గా కొన్నాళ్ళు పెట్టుకోమన్నారు, లేకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పిస్తున్నారు. సో అందుకని నేను ఇప్పుడు ఈరోజు బయటకు వచ్చాను కాబట్టి కలజోడు పెట్టుకొని వచ్చాను కూడా. సో నేను మాత్రం మీకు 100% గ్యారెంటీ ఇస్తున్నాను, ఈరోజు నా లైఫ్లో ఏదైతే అద్భుతాలు జరిగినాయో, ఏవైతే చేంజెస్ జరిగినాయో, ఈ అద్భుతాలన్నీ కూడా మీ లైఫ్లో కూడా జరగాలంటే ఒక 4 to 5 years సేఫ్ షాప్ మాత్రం వదిలిపెట్టకండి. ఒక 3 సంవత్సరాలు కంటిన్యూగా వర్క్ చేస్తే 3 సంవత్సరాలు డైమండ్ అవ్వచ్చు. లేదు అంటే కొంచెం అటు ఇటుగా జరుగుతున్నా కూడా ఒక 4-5 సంవత్సరాలు కానీ సేఫ్ షాప్లో స్థిరంగా ఉండి పనిచేస్తామంటే పక్కగా సేఫ్ షాప్లో ఆనెస్ట్గా చేసిన వాళ్ళందరూ డైమండ్స్ అవుతారు. సో నేనైతే నా టీంలో ఎవరైతే ఇప్పుడు వరకు నా కోర్ లీడర్స్ ఉన్నారో, ఈ 200 మంది కోర్ లీడర్స్ ఈ రానున్న 4-5 సంవత్సరాల్లో 200 డైమండ్స్గా మారిపోతానని నేనైతే నమ్ముతున్నాను. సో ఆ విధంగా ఎవరికి ఏదైతే పని చేయాలో ఆ విధమైన పనులు, ట్రైనింగ్స్ కావచ్చు, ఫంక్షన్లు కావచ్చు, సెమినార్లు కావచ్చు, మొనటిషియల్ కావచ్చు, A-to-Z నేనేం చేయాలో ఆ చేసే పనులన్నీ కూడా ఖచ్చితంగా నేను ఫాలో చేపిస్తూ నా టీంలో ఎక్కువ గ్రోత్ చేస్తూ ఈ రోజుకి ఇండియా నెంబర్ 1 టీం అంటే గ్యారేజ్ చిన్నారావు అనే టీం. సో ఇది ఈరోజు అనమాట ట్రాక్ రికార్డ్. సో ఇదే రికార్డ్ని కంటిన్యూ చేస్తాము. మరి ఇలాంటి కరోనా టైంలో కూడా ఫాస్టెస్ట్ డైమండ్ అయిపోయాను, ఫాస్టెస్ట్ ర్యాంక్ అచీవర్ అయిపోయాను, ఫాస్టెస్ట్ అన్ని అచీవర్స్ అనమాట. డైమండ్ కన్నా ముందే హౌస్ తీసుకున్నది. ఇవన్నీ కూడా ఎవరికి చేయలేని పనులు అనమాట. 1-2 సేఫ్ షాప్ గ్యారేజ్ చిన్నారావు అనే టీం మాత్రం సాధ్యమైందన్నమాట. ఇలాంటి అచీవ్మెంట్స్ నా టీంలో కూడా అందరికి ఇప్పిస్తాను. అందరికి కూడా సాధ్యమైనగా చేసి సేఫ్ షాప్ని చిటికేసినంత సింపుల్లో డైమండ్ చేసే విధంగా ఈ యొక్క ప్రాసెస్ని క్రియేట్ చేస్తూ ముందుకు వెళ్తానని చెప్పేసి మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ, సో ఈరోజు మరి ఓటు హక్కును ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని సో భారతదేశానికి ఒక దిశానిర్దేశం చేసే ఒక మంచి పౌరులుగా మీ అందరూ కూడా మారాలని కోరుకుంటూ మరి ఇంతకు నా మాటలు ముగిస్తున్నాను. ఈవినింగ్ ఓటింగ్ సిస్టమ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ ఒకసారి మీకు నేను లైవ్లో మాట్లాడతాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. దిస్ గ్యారేజ్ చిన్నారావు సైనింగ్ అప్. జై హింద్, జై హో సేఫ్ షాప్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ టైగర్స్. అందరూ కూడా మన సేఫ్ షాప్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళి ఓటింగ్ ప్రాసెస్లో పాల్గొనండి. సో ఏ పార్టీకి ఏంటి ఓట్ అనేది ఎవరు డిస్కషన్ చేయకండి. వెళ్ళిపోయి సీక్రెట్ బ్యాలెట్ కాబట్టి, సీక్రెట్ ఓటింగ్ కాబట్టి వెళ్ళి ఓటేసారు హ్యాపీగా మిగతా కార్యక్రమాలు కూడా మీరు చేసుకోండి. ఇప్పుడు అలాగే ఎవరైనా కమిట్మెంట్ ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా మీరు మీ లెవెల్లో, మీ ఫేస్బుక్ లెవెల్లోనే అట్లానే మీరు కమిట్మెంట్ ఇచ్చుకోండి. ఫ్యూచర్లో ఇది ఒక మెమరీగా ఉంటుంది అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ. సో ఇంకా ఈ అవకాశం గురించి ఎవరైనా దాన్ని కాన్సెప్ట్ అవ్వాలనుకుంటే సేఫ్ షాప్ గురించి ఎవరైతే చేసి కొంచెం అటు ఇటుగా కొంచెం పర్సనల్ వర్క్లతో ఆగిపోయిన వ్యక్తులు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వర్క్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. సో
సో మీకోసం నేను ఎప్పుడు వెయిట్ చేస్తుంటాను. సో మీరు ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారా, ఎప్పుడు మీకు సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను ఎప్పుడు కూడా మీకోసం వెయిట్ చేస్తుంటాను. సో ఖచ్చితంగా మీరు కానీ రెడీగా ఉంటే మీకు ఎలా చేయాలో ఏం చేయాలో గైడెన్స్ ఇస్తూ మిమ్మల్ని సక్సెస్ చేయడానికి నేను ఎప్పుడు మీకు ముందుగా ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా మరొకసారి మీకు కూడా వెల్కమ్ బ్యాక్ చెప్తూ, సో మళ్ళీ కూడా గర్వపరిచేలాగా సో మళ్ళీ సేఫ్ షాప్లో వచ్చి వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా కొత్త వాళ్ళు ఎవరికైనా ఈ అవకాశం గురించి కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్ కాంటాక్ట్ చేయమని కోరుకుంటున్నాను. నా నెంబర్స్ 9110599512. మళ్ళీ చెప్తున్నాను, 9110599512. సో ఈ నెంబర్కి వాట్సాప్ కూడా చేయొచ్చు. సో దీని ద్వారా కలిసి మాట్లాడుకుందాం, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. దిస్ గ్యారేజ్ చిన్నారావు సైనికం. జై హింద్, జై హో సేఫ్ షాప్. సో విష్ ఆల్ ది బెస్ట్ అగైన్. సో గెట్ రెడీ. సో నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ ఓటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయాక మాట్లాడుకుందాము. సో ఈ వీడియో యూట్యూబ్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను. యూట్యూబ్లో కూడా మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నెక్స్ట్ ఈవినింగ్ మాత్రం సో ఫేస్బుక్ లైవ్ కాకుండా యూట్యూబ్ లైవ్ ఇస్తాను. సో ఆ వీడియో కూడా నేను యూట్యూబ్లో నుంచి మరి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాను. సో రిమైండర్గా ఈ 2 వీడియోలు అయితే మనకు వస్తాయి ఫ్యూచర్లో, చూద్దాం, ఓకేనా? నేను మాటలు మరి నెరవేర్చుకున్నాను లేదనేది మీకు అర్థమైంది అనమాట. నేను అప్పుడు నాడు నేడు పెట్టి నేను చూపిస్తాను, ఓకేనా? ఈ 5 years తర్వాత 2029లో చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ టాకర్స్. సో జర్నీలు చేసేవాళ్ళు సేఫ్గా వెళ్ళండి, సేఫ్ జర్నీ. సో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా హెల్మెట్లు పెట్టుకొని బైక్ మీద జర్నీ చేసేవాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి. సో నెక్స్ట్ అదేవిధంగా ఇంకా వేరే రకరకాల వెహికల్స్ వెళ్ళేవాళ్ళు సేఫ్గా వెళ్ళి అంతా ఓటింగ్ ప్రాసెస్ అంతా పర్ఫెక్ట్ అయ్యేలా చూసుకోండి. ఆల్ ది బెస్ట్ టాకర్స్. థ్యాంక్ యూ సో మచ్.